నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? రవిరామ్ తేజ అన్న. రవిరామ్ తేజ. ఏం చేస్తుంటావు? అన్న నేను డిప్లొమా టెక్స్టైల్ అయిపోయింది అన్న. అయిపోయిందా? జాబ్ ఏమైనా చేస్తున్నావు ఇంకా? జాబు చేసిన అన్న, ఇప్పుడు కొంచెం ఇక రిజైన్ చేసి వచ్చేసిన అన్న. రిజైన్ ఎందుకు అట్లా? ఎందుకు అంటే ఏం పెద్ద కారణం లేదు. అంటే నేను కూడా కాలేజీలో ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది. ఏంటంటే 10,000కి 20,000కి చేసే గతి పట్టింది మన తెలంగాణలో. అట్లా అని చెప్పి 10,000కి 20,000 బదులు ఏదైనా బిజినెస్ అనేది ఏదైనా స్టార్ట్అప్ చేద్దామని చెప్పి వచ్చేసిన అన్న. మరి కాంగ్రెస్ వచ్చింది కదా, యువతకు ఆదర్శంగా ఉంటా అన్నది, యువతకు భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నది మారుతుందా మరి? ఏం భరోసా లేదు, ఏం లేదన్న మన తెలంగాణలో. అలా 120 రోజులు అయింది కదా, ఇంకా వస్తుందేమో ముంగట 120 రోజులల్లా చేసేది అయితే ఫస్టే చేయాలన్న. ఒకటి ఫ్రీ బస్సులు చేసిళ్ళు, మిగతా అయిందా 6 గ్యారెంటీలు అని చెప్పి, కానీ 6లో ఒక ఫ్రీ బస్సు ఒకటే స్కీమ్ ఒకటే అయింది. కరెంటు బిల్లు ఒక నెల 0 బిల్లు ఇచ్చి ఇంకో నెల నుండి మళ్ళీ ఎవరి వాళ్ళు బిల్లు కట్టుకునే స్థితి వచ్చింది. కరెంట్లో అయితే ఇక అది విపరీతం చెప్పలేకపోతాను. కరెంట్లు మొత్తం పోతానే. ఇక కాంగ్రెస్ అచ్చుడితోనే కరువు వచ్చింది అనేది ఇక అందరు అన్నట్టుగా మేము కూడా అనాల్సింది వస్తుంది. చదువుకొని కూడా కరువు వచ్చిందని చెప్పాల్సింది వస్తుంది. అట్లా ఇక చాలా కాంగ్రెస్ వాళ్ళనే కరువు వచ్చిందంట. కాంగ్రెస్ వల్ల అని కాదన్న, ఏంటంటే వాళ్ళు కరెక్ట్ దేన్నైనా కానీ వాడేదాన్ని తీరు ప్రకారంగా వాడితే ఏం కాదన్న. ఏంటంటే మొత్తం అన్ని వదిలిపెట్టి మా రేవంత్ రెడ్డి సూపరు, మా రాహుల్ గాంధీ సూపర్ అని అనేసరికి ఇక జనాలను పట్టించుకుంటలేరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జనాలను పట్టించుకోకుండా వాళ్ళు మొండిపోకడం మీద వాళ్ళు పోతాళ్ళు అట్లా. సరే, గతంలో చూసుకుంటే బెటర్ ఉందా, ఇప్పుడు చూసుకుంటే బెటర్ ఉందా? ఇప్పుడు చాలా కష్టం ఉన్నదన్న. అసలు నార్మల్గా ఇంట్లో ఉండలేకపోతాను. ఈ ఎండలు టెంపరేచర్ 40 దాటిపోతుంది ఆల్రెడీ. మళ్ళీ ఏంటంటే ఈ కరెంటు పోవడం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా చూసుకుంటే, ఇప్పుడు మన వరంగల్లో చూసుకుంటే ఏదో కేసీఆర్ చేసిన అన్నట్టు ఏదో 2 4 నాన్ ఐటీ కంపెనీలు పెట్టించిండు. టెక్ మహేంద్ర, సెనెట్ ఇవి పెట్టించిండు. కానీ అల్ల కూడా 10,000 20,000 వేసుకునే నౌకరి వరంగల్లో ఉండి కూడా 10,000 20,000 వేసుకునే గతి పట్టింది అన్న. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కడియం కావ్య వస్తుంది, అట్లనే బీఆర్ఎస్ నుండి సుధీర్ వస్తుండు, బీజేపీ నుండి ఆరూరు రమేష్ వస్తుండు. ఇప్పుడు కావ్య గురించి మాట్లాడాలంటే ఏం చెప్పగలుగుతావు? అంటే ఇక్కడ ఈ ప్రాంతమే కదండి. ఇదే అన్న. ఆమె గురించి చెప్పు. కడియం కావ్య గురించి ఇంతవరకు ఆ ఫేస్ కట్టు ఎవరు చూసినట్టు కూడా ఎక్కడ లేదన్న. ఏంటంటే ఏదో ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చింది కాబట్టి ఏదో పదవి కోసం వచ్చి ఏదో తిరుగుతుంది, ప్రచారాలు చేసుకుంటుంది. ఇక ఏదో వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఏదో అట్లా పెట్టిండు అన్న కడియం కావ్యని. ఇక సుధీర్ అయితేనైతే ఆయన జెడ్పీ చైర్పర్సన్ అని చెప్పి చెప్తారు. అంతకన్నా మాకైతే మేము ఆయన పర్సన్ చూసింది కూడా లేదు ఇంతవరకు. ఇక ఆరూరు రమేష్ అన్న అంటే మనం వర్ధన్నపేట అందరికీ తెలిసింది. అన్న కూడా 1,00,000 మెజార్టీ పైన వచ్చింది. అన్న కూడా తెలుసు, ఆరూరు రమేష్ అన్న తెలుసు అందరికీ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి వైపు ఉంటారు ఈ ప్రాంతపు జనాలు? యువత ఎటు ఉంటుంది? యువత బీజేపీ సైడే ఉంటుంది అన్న. యువత బీజేపీ సైడ్ ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే నరేంద్ర మోడీ ఉన్నాడు అన్న. ఇప్పుడు చాలా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిండు. దానివల్ల చాలామంది ఆర్మీ ఆఫీసర్లు కాగలిగారు అన్న. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ని చూసుకుంటే ఇంతవరకు ఏ జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. ఏదో అట్లా గ్రూప్ 1 గ్రూప్ ఏదో ఫీజులు కట్టించుకున్నారు, అయిపోయినాయి, చేతులు దులుపుకున్నారు. ఆ పైసలు పెట్టి ఏదో చేసుకుంటారు వాళ్ళు. ఇక కేసీఆర్ ఉన్న రోజులు ఎక్కడ ఒక్కరికి నౌకరు వచ్చినట్టు ఎక్కడా లేదు. ఇక కొంచెం బీజేపీ అత్తనన్నా మారుతుందని చెప్పి యువత బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అలాగే నరేంద్ర మోడీ ఉన్నాడు కదా అన్న. కానీ స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కానీ బీజేపీ వైపు పెద్దలు అంటే సరే యువత ఆలోచిస్తుండొచ్చు, పెద్ద మనుషులు ఎట్లా ఆలోచిస్తారు? రాష్ట్రంలో ఏది ఉంటే అదే వాళ్ళు. అదే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పెద్దోళ్ళు కూడా మీరు అన్నట్టు ఆలోచిస్తారన్న. ఏ స్టేట్లో ఏది ఉంటే దానికి ఓటేద్దాం అన్నట్టు ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన 6 గ్యారెంటీలను తీసుకొచ్చిల్లన్న. 6 గ్యారెంటీలల్లో అలా ఏం చేసిల్లన్న, గ్యారెంటీలు అయిపోయినాయి. ఏంటంటే ఏది అడిగినా చేద్దాం అని అంటాళ్ళు. ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. మళ్ళీ August 15th అని అంటాను రేవంత్ రెడ్డి. ఆయన సీఎం లేకపోతే ఏదో మాటలు మార్చుడే సరిపోతుంది రేవంత్ రెడ్డి. ఇక అంతకుమించి ఏం లేదు చేసేది. ఆయన కూడా ఏం చేయలేడు పాపం. ఎందుకంటే ఈయన అప్పులు చేసిపోయాడు. ఆయన అప్పుల్ని పట్టుకొని ఆయన ఇంకొన్ని పెంచుకుంటూ పోతాడు. అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు. సరే, ఫైనల్గా ఎవరు గెలుస్తారు పార్లమెంట్ ఎన్నికలలో? బీజేపీ అన్న. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో. ఓకే, థ్యాంక్ యూ అన్న.